సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ ఘటనపై చర్యలు చేపట్టాలని ఒకసారి చూద్దాం. ఈ రామచంద్రరావు చూద్దాం. ఇదే కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ వ్యవహారం. అయితే మే 8వ తేదీన బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టలేదని సీఎం నిలదీశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ ఘటన కేవలం బండి సంజయ్ ఫ్యామిలీకి సంబంధించిన అంశమని, బీజేపీలో జరిగింది కాదని తేల్చి చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు బండి భగీరథ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది అనవసరంగా ఈ విషయాన్ని బీజేపీకి అంటగడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్నారు. ఇది న్యాయపరమైన అంశమని, ఈ విషయంలో చట్టం చేయాల్సిన పని చేస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. సభ సక్సెస్పై కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సక్సెస్ కావడం పట్ల రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని సభ పార్టీకి శ్రేణులకు పెద్ద బూస్టప్ అని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా కొంతమంది కావాలనే రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ ఇంతకాలం విమర్శించిన వారంతా నిన్నటి ప్రధాని పర్యటన తర్వాత వాస్తవాలు తెలుసుంటాయని అనుకుంటున్నారని రామచంద్రరావు తెలిపారు. ఎవరైనా ఉంటే చట్టం తన ప్రదానం చేసుకుపోతుంది. ఇది పార్టీకి ఆపాదించాలని సునకానందం పొందొద్దు అని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇది కంప్లీట్గా బండి సంజయ్ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించింది. దీనిలో బండి సంజయ్కి పాత్ర ఏదన్నా ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడైతే బండి భగీరథ్ విషయంకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలకటం అయితే జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇక తదుపరి చూస్తే ఇదిగో దిగిపోయారు. కేంద్ర హోంమంత్రి కొడుకు పారిపోవడం దేశంలో ఇదే తొలిసారా? కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి కేటీఆర్ గారు ఊరుకుంటారా? ఆయన్ని డ్రగ్స్ తీసుకున్నావంటూ అదంటూ ఇదంటూ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. మరి ఎట్టకైతే కేటీఆర్ గారు కూడా చలోక్తులు విసురుతున్నారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సో తర్వాత చదువుదాం. ఇది ఓకే 2లో ఉంది. ఇది కేంద్ర హోంమంత్రి కొడుకు పారిపోవడం దేశంలో ఇదే తొలిసారా అని చెప్పి ఈయన అడగటం జరిగింది. ఇక్కడ ఉంది, ఇది దీనిలో ఉంది, చూద్దాం. ఎస్, దేశ చరిత్రలో కేంద్ర హోంమంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని చెప్పడం ఇదే తొలిసారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. విచారణ అధికారి స్టేట్మెంట్ నేపథ్యంలో బేటీ బచావో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి ఇది 100% బేటీ బచావో అనేది ఉండాలి, ఇది ఏం జరుగుతుందో తెలియాలని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగిందని ప్రచురించారు. ఇక తదుపరి న్యూస్ చూద్దాం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, సభ్యురాలుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ, మనవరాలు శ్వేత. రాష్ట్ర మహిళా కమిషన్ అధికారికంగా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ కమిషన్కు పూర్తి స్థాయి పాలక మండలిని ప్రకటించడం అయితే జరిగింది. చైర్పర్సన్తో పాటు మరో 6 మహిళా నేతల కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ, మనవరాలు శ్వేతలను నియమించడం ఎంతో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అందినట్లే ప్రచారం చేజారగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు. కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ,
సదాలక్ష్మి, రాధా మరియు షకీరాలను కమిషన్ ప్యానెల్ సభ్యులుగా ఎంపిక చేశారు. విభిన్న సామాజిక వర్గాలు నేపథ్యాల నుంచి వచ్చిన ఈ 6 సభ్యులతో కూడిన కొత్త కమిషన్ అణగారిన బాధితులైన మహిళలకు అండగా నిలవడంతో ఒక పటిష్టమైన బృందంగా పనిచేయనుంది అని కూడా తెలియచేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే స్టాలిన్తో విజయ్ భేటీ. మరి తమిళనాట ఆసక్తికర పరిణామాలు, రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి సీఎం ఆకట్టుకున్న విజయ్ ఆత్మీయత. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి వెళ్లి సహకారం కోరడం ద్వారా తమిళనాడులో సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం, కక్షపూత నిర్ణయాలు తీసుకోవడం సహజం, అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాహిత అంశాల్లో కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అభిప్రాయనట్లు తెలుస్తుంది. డిఎంకే నిర్మాణాత్మక సూచనలు చేయాలని విజయ్ కోరినట్లుగా సమాచారం. విజయ్ను స్టాలిన్ తనయుడు ఉదయనిధి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. శాల్వాలతో స్టాలిన్ విజయ్ను సత్కరించారు. విజయ్ స్టాలిన్ను సత్కరించారు. వైగా ఇంటికి కూడా విజయ్ వెళ్ళగా ఆత్మీయంగా స్వాగతించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఇది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే తమిళనాట రాజకీయాలు మరి ఒక రకంగా చెప్పాలంటే ఎంతో విద్వేషంగా ఉన్నాయి. జయలలిత టైంలో కావచ్చు, ఏడీఎంకే అన్నా డిఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత దారుణమైన పరిస్థితులు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల కంటే చాలా దారుణంగా ఉండేది. వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ జోసెఫ్ విజయ్ ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుత తమిళనాడు సీఎం, ఈయన ఒక స్టెప్ ముందుకు వేసి కంప్లీట్గా భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మరి సహకరించాలి, మనం రాష్ట్ర ప్రజల కోసం చేద్దామని పనిచేద్దామని చెప్పటం విజయ్ యొక్క విభిన్నత్వానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. తన భిన్నమైన శైలికి నిదర్శనంగా చెప్పొచ్చు. తద్వారా మరి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి జోసెఫ్ విజయ్ కీలకంగా కాబోతున్నారు అని ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో దీని ద్వారా అయితే తెలుస్తుంది. సో స్టాలిన్ను ఆత్మీయంగా కలిసి ఆయన మాట్లాడిన విధానం, అదేవిధంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయన సాదరంగా లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఇది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ యొక్క సంఘటనను ఏపీ తెలంగాణలోని రాజకీయ నాయకులు కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి విశ్లేషకుల యొక్క అభిప్రాయం. మరి మీరేమంటారు ఈ విషయంలో? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక మనకి తెలుసు, మహాకథనంతో కదిలిన యంత్రాంగం. కొండాపూర్లో అక్రమ కట్టడాలపై అధికారుల కొరడ. మరి దీనిలో కళ్ళు తెరిచిన